నమస్కారం మేషరాశి జాతకులారా, ఎలా ఉన్నారు? మీ అందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, మహాలక్ష్మి మరియు శనిదేవుడి ఆశస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిత్రులారా, ఇప్పటిదాకా మీరు ఏ సంఘటన జరుగుతుందో అని భయపడ్డారో, ఏ అపశృతి ఎదురవుతుందో అని ఆందోళన చెందారో, ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా ఒక అద్భుతం జరగబోతోంది. మీ జీవితంలో మీరు పడుతున్న కష్టాలను, ఆ బాధలను చూసి సాక్షాత్తు ఆ శ్రీహరి శనిదేవుడు మీపై కరుణ చూపించబోతున్నారు. అవును, ఇప్పుడు మీ కాలం మారుతోంది. మీ అదృష్ట ద్వారాలు తెరుచుకునే సమయం వచ్చేసింది. మీ భాగ్యాన్ని తలక్రిందులు చేసే ఆ 5 పెద్ద శుభవార్తలు ఏంటో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఎవరైతే ఏళ్ల తరబడి ఒక మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నారో, పగలు రాత్రి కష్టపడుతున్నా అదృష్టం కలిసిరాక ఇబ్బంది పడుతున్నారో, వారికోసం ఈ సందేశం ఒక వరంలా మారబోతోంది. ఆ దైవ కృపతో మీ జీవితంలో రాబోయే మార్పు చూసి మీరే ఆశ్చర్యపోతారు. ప్రపంచం మొత్తం నోరెళ్లబెట్టేలా ఒక సంఘటన జరగబోతోంది. ఒకప్పుడు మిమ్మల్ని అవమానించి మీ కష్టాన్ని చూసి హేళన చేసినవారు ఇప్పుడు మీరు ఎదుగుతుంటే చూసి పశ్చాత్తాపంతో కుమిలిపోతారు. వారి గుండెల్లో వణుకు మొదలవుతుంది. ఎందుకంటే మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు తీసుకురావాలని ఆ విధాత నిర్ణయించుకున్నాడు. మీ కుటుంబ సమస్యలను తీర్చటానికి విష్ణుమూర్తి, లక్ష్మీదేవి సమేతంగా మీ ఇంటికి రాబోతున్నారు. మిమ్మల్ని కిందకు తొక్కాలని చూసినవారు మీ కళ్ల ముందే తల వంచుకొని క్షమాపణ కోరే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పటిదాకా మీ ఎదుగుదలకి అడ్డుపడిన ఆటంకాలన్నీ మంచులా కరిగిపోతాయి. వచ్చే 2 రోజుల్లో మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవ్వబోతోంది. మిమ్మల్ని ఇన్నాళ్లు ముప్పుతిప్పలు పెట్టిన వ్యక్తి ఇప్పుడు మీ కాళ్ల దగ్గరకు వచ్చి చేతులు జోడించి క్షమించమని అడుగుతాడు. ఇది ఏదో సాధారణమైన మార్పు కాదు, సాక్షాత్తు ఆ దైవమే మీకిస్తున్న సంకేతం. ముందుకు వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీ జీవితాన్ని మార్చే ఈ విషయాలను మీ ముందుకు తెస్తున్నందుకు ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ విష్ణుమూర్తి, మహాలక్ష్మి అనుగ్రహం మీకు కలగాలని కోరుకుంటూ కామెంట్ బాక్స్లో జై శ్రీమన్నారాయణ అని రాయండి. మిత్రులారా, మీరు ఎంతో కాలంగా కష్టపడుతున్నారు. ఫలితం రాకపోయినా ఒక తపస్సులా మీ పని మీరు చేసుకుంటూ వెళ్లారు. ఎన్నోసార్లు దేవుడి ముందు మీ బాధ చెప్పుకున్నా ఏ సంకేతం రాలేదని బాధపడ్డారు కదా. ఇక ఆ చింత వదిలేయండి. ఎందుకంటే మీ ఇంటి గడపను ఒకేసారి 11 పెద్ద శుభవార్తలు తట్టబోతున్నాయి. ఇది మామూలు విషయం కాదు. మీ కష్టానికి భగవంతుడిస్తున్న ప్రతిఫలం. మీ ఇంట్లో సిరి సంపదలు తాండవిస్తాయి. తలపెట్టిన ప్రతి పనిలో విజయం మీదే. మీ కలల ప్రపంచం ఇప్పుడు నిజం కాబోతోంది. మీరు కేవలం సక్సెస్ అవ్వటమే కాదు, మీ ఐశ్వర్యం, మీ వైభవం చూసి ఊరంతా ముక్కున వేలేసుకుంటారు. మీ జాతకంలో ఇప్పుడు అలాంటి రాజయోగం పట్టింది. ఇక మిమ్మల్ని కోటీశ్వరులు అవ్వకుండా ఎవరూ ఆపలేరు. రాబోయే 24 గంటల్లోనే మీ కుండలిలో ఆ శుభయోగాలు బలపడిపోయాయి. మీరు కోట్లకి అధిపతి కాబోతున్నారనే దానికి ఇది స్పష్టమైన సంకేతం. మీ మార్గంలో ముళ్ళు వేసినవారు ఇప్పుడు వారంతట వాళ్లే తప్పుకుంటారు. మీ ఆర్థిక స్థితి ఎంత బలంగా మారబోతుందంటే డబ్బు ప్రవాహం అస్సలు ఆగదు. మీరు ఎప్పుడూ ఎవరికీ కీడు తలపెట్టలేదు. ఉన్నంతలో పేదవారికి సహాయం చేశారు. ఆ పుణ్యమే ఇప్పుడు మిమ్మల్ని కాపాడబోతోంది. మీ హృదయం చాలా స్వచ్ఛమైంది. అందుకే ఆ దేవుడు మిమ్మల్ని తన నీడలోకి తీసుకున్నాడు. ఇక మీ జీవితంలో లేమి అనే మాటే ఉండదు. వచ్చే 2 రోజుల్లో జరిగే సంఘటనలు మీ జీవితంలోనే అతిపెద్ద విజయాలుగా నిలిచిపోతాయి. మిమ్మల్ని బలహీనులని భావించినవారు తమ తప్పు తెలుసుకొని కుమిలిపోతారు. మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నేవారు తాము తవ్విన గోతిలో తామే పడబోతున్నారు. విష్ణుమూర్తి కృప ఉంటే కొండంత సమస్య కూడా ఇసుక రేణువులా మారిపోతుంది. మిత్రులారా, ఇకపై మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ ఇంటి గడపను ఒకేసారి 11 పెద్ద శుభవార్తలు తట్టబోతున్నాయి. ఇది ఏదో యాదృచ్ఛికంగా జరుగుతున్న విషయం కాదు. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి కరుణించిన ఫలితం. ఇక మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంటుంది. తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం మీ వెంటే నడుస్తుంది. మీరు ఇన్నాళ్లు కన్న కలలు నిజమయ్యే సమయం వచ్చేసింది. మీ ఊహల్లో ఉన్న ఆ అందమైన ప్రపంచం ఇప్పుడు కళ్ల ముందు సాక్షాత్కరించబోతోంది. మీరు చేసిన ప్రతి చిన్న పనికి, పడ్డ ప్రతి కష్టానికి ఇప్పుడు తగిన ప్రతిఫలం దక్కబోతోంది. మీరు కేవలం విజయం సాధించటమే కాదు, మీ జీవితంలో ఓర్పు, ఐశ్వర్యం, వైభవం ఎంతలా పెరుగుతాయంటే మిమ్మల్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. మేషరాశి జాతకులారా, మీ కుండలిలో ఇప్పుడు అలాంటి రాజయోగం పట్టింది. ఇక మిమ్మల్ని కోటీశ్వరులవ్వకుండా ఎవరూ ఆపలేరు. రాబోయే 24 గంటల్లోనే
మీ జాతక చక్రంలో ఆ శుభయోగాలు బలపడిపోయాయి. మీరు కోట్లకి అధిపతి కాబోతున్నారనే దానికి ఇది స్పష్టమైన సంకేతం. అసలు ఈ మార్పు కేవలం మాటలకే పరిమితం కాదు. ఇది మీ తలరాతలో వస్తున్న వాస్తవమైన మార్పు. మీ ఎదుగుదలకు అడ్డుగా నిలబడ్డ వ్యక్తులు ఇప్పుడు వారంతట వాళ్లే తప్పుకుంటారు. మీ ఆర్థిక స్థితి ఎంతలా మెరుగుపడుతుందంటే ఇక ధనప్రవాహానికి అడ్డే ఉండదు. విష్ణుమూర్తి, మహాలక్ష్మి మీ కష్టాన్ని గమనించారు, మీ నిజాయితీని పరీక్షించారు. ఇప్పుడు మీ జీవితంలోకి అనుగ్రహం అనే మహాసముద్రం పోటెత్తబోతోంది. మీరు పెద్దగా కష్టపడకపోయినా సరే ఆ దైవశక్తుల ఆశీస్సులు మీపై కురుస్తున్నాయి. ఇది కేవలం మీ పుణ్యఫలమే. ఎందుకంటే మీ సొంత జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా మీరు ఎప్పుడు కూడా ఇతరులకి కీడు చెయ్యాలని అనుకోలేదు. ఉన్నంతలో పేదవారికి, అవసరంలో ఉన్నవారికి సహాయం చేశారు. మీ మనసు చాలా స్వచ్ఛమైంది. ఎవరి మీద అసూయ కాని, ద్వేషం కాని లేని గొప్ప హృదయం మీది. మీ ఆలోచనలు, మీ పద్ధతులు అంత పవిత్రంగా ఉన్నాయి. కాబట్టి విష్ణుమూర్తి, లక్ష్మీదేవి సమేతంగా మిమ్మల్ని తన నీడలోకి తీసుకున్నారు. ఇకపై మీ జీవితంలో దేనికీ కొరత ఉండదు. ఎందుకంటే మీ కుండలలో గ్రహాలన్నీ ఇప్పుడు మీకు అనుకూలంగా మారిపోయాయి. మేషరాశి జాతకులారా, మీ జాతక చక్రంలో గ్రహాలన్నీ ఇప్పుడు మీకు అనుకూలంగా మారిపోయాయి. మీ హృదయ పవిత్రతకు ఆ పరమాత్మ ప్రసన్నుడయ్యాడు. ఇకపై మీరు మీ అదృష్టాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి. ఈ విశ్వంలోని సకల దేవతలు మీపై ఆశీర్వాద వర్షం కురిపిస్తున్నారు. ఈ దైవబలం ఎంత శక్తివంతంగా ఉండబోతుందంటే మీరు దేవుడి ముందు చెయ్యి జోడించి అడగకముందే మీ సమస్యలన్నీ వాటంతటా అవే పరిష్కారమవుతాయి. అంతకంటే అద్భుతమైన విషయం ఇంకేముంటుంది చెప్పండి? చూడండి మిత్రులారా, ఈ ప్రపంచంలో చాలామంది కేవలం తమ కర్తవ్యాన్ని నమ్మి కష్టపడి రాజుల్లా బ్రతుకుతుంటారు. అది ఎలా సాధ్యమని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కారణం వారి నమ్మకం, వారి పట్టుదల. మీరు కూడా ఇప్పుడు ఒక చిన్న ఆశను చిగురింపజేయండి. విజయం మీ పాదాల చెంతకు చేరుతుంది. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి మీ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుతారో మీరే చూస్తారు. భగవంతుడు తన నిజమైన భక్తులను ఎప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టడు. ఈ లోకంలో మిమ్మల్ని ఎంతమంది మోసం చెయ్యాలని చూసినా ఆ దేవుడు మాత్రం మీకు తోడుగా నిలుస్తాడు. వచ్చే 2 రోజుల్లో మీ జీవితంలో జరగబోయే సంఘటనలు మీ జీవితంలోనే అతిపెద్ద విజయాలుగా నిలవబోతున్నాయి. ఎవరైతే మిమ్మల్ని ఏడిపించారో, ఎవరైతే మిమ్మల్ని అసమర్థులని భావించారో ఇప్పుడు వారు తమ సొంత తప్పుల వల్ల బాధపడుతూ పశ్చాత్తాపడతారు. మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నినవారు తాము వేసిన ఎత్తుల్లో తామే చిక్కుకొని ఓడిపోతారు. వినడానికి ఇది కొంచెం వింతగా అనిపించినా ఇది అక్షర సత్యం. శ్రీహరి కృప ఉంటే కొండంత సంక్షోభం కూడా ఒక్క క్షణంలో మంచులా కరిగిపోతుంది. కాని మిత్రులారా, ఈ అదృష్ట సమయం వచ్చినప్పుడు మీరు ఒక చిన్న తప్పు కూడా చేయకూడదు. మీ కుండలి ఆధారంగా సిద్ధం చేసిన ఈ జ్యోతిష్య సందేశాన్ని చాలా జాగ్రత్తగా వినండి. ఈ కీలక సమయంలో మీరు ఏదైనా పొరపాటు చేస్తే మీ చేతికి వచ్చిన అద్భుత అవకాశం వృధా అయిపోవచ్చు. అందుకే మీ చుట్టుపక్కల ఎవరూ లేనప్పుడు, మీకు కొంచెం సమయం దొరికినప్పుడు ఇంటి తలుపులు, కిటికీలు వేసుకుని మరీ ఏకాగ్రతతో ఈ విషయాలన్నీ వినండి. ఇక్కడ చెప్పే ప్రతి మాటను అర్థం చేసుకుంటే మీ తలరాత ఎలా మారుతుందో మీకే తెలుస్తుంది. మీరు ఇన్నాళ్లుగా దేనికోసమైతే కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూశారో ఆ సమయం వచ్చేసింది. రాబోయే 2 రోజులు మీ జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పబోతున్నాయి. మేషరాశి జాతకులారా, రాబోయే ఈ 2 రోజులు మీ జీవితంలో అత్యంత కీలకమైనవి కాబోతున్నాయి. మీ అదృష్టం మిమ్మల్ని వరించటానికి సిద్ధంగా ఉంది. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు, మహాలక్ష్మి తమ కరుణా కటాక్షాలతో మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చేయబోతున్నారు. మీ తలరాత మారే సమయం వచ్చేసింది. ఇప్పటిదాకా మీరు అనుభవిస్తున్న బాధలు, కష్టాలు, ఆందోళనలు అన్నీ ఇక ముగిసిపోబోతున్నాయి. లక్ష్మీదేవి ఆశీస్సులు మీ జీవితానికి కొత్త కళను తీసుకురాబోతున్నాయి. ఆ దివ్యమైన దీవెనలు మీపై ఎంతలా కురుస్తున్నాయంటే ఇక మీ జీవితం బంగారంలా మెరిసిపోవటం ఖాయం. మిత్రులారా, వచ్చే 24 గంటల్లోనే మీ జీవితంలో ఒక అద్భుతమైన అదృష్టం ప్రవేశించబోతోంది. మీరు దేనికోసమైతే ఎన్నాళ్లుగా పోరాడుతున్నారో, ఏ పని కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదో ఇప్పుడు ఆ విజయం మీ ముంగిట నిలవబోతోంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పని కావచ్చు, లేదా మీరు మనసులో కోరుకున్న మరేదైనా సక్సెస్ కావచ్చు. ఏదైనా సరే ఇప్పుడు మీ పాదాల చెంతకు చేరుతుంది. మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా మిమ్మల్ని గెలుపు తీరాలకు చేరుస్తుంది. మీ జీవితం ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరుగుతోంది. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి దయ వల్ల కష్టాలన్నీ ఎంత సులభంగా తొలగిపోయాయో అని మీరే ఆశ్చర్యపోయే రోజులు రాబోతున్నాయి. మీ జాతకంలో గ్రహాలన్నీ ఇప్పుడు మీకు అనుకూలమైన స్థానాల్లోకి వచ్చేశాయి.
దీనివల్ల మీకు అపారమైన లాభాలు కలగబోతున్నాయి. గతంలో మీకు అసాధ్యం అనిపించిన పనులు దాదాపు పూర్తయిపోతాయి. అనుకున్న సమయంలో చెడిపోయిన పనులు ఇప్పుడు ఎలాంటి ఆటంకం లేకుండా విజయవంతంగా పూర్తవుతాయి. మీరు చేపట్టిన ప్రతి పథకం, ప్రతి ఆలోచన ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తాయి. వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ మీరు కొత్త శిఖరాలను అధిరోహిస్తారు. ఇప్పటి వరకు మీ దారికి అడ్డుగా నిలిచిన వ్యక్తులు, మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపిన పరిస్థితులు అన్నీ ఇప్పుడు మట్టుమాయమైపోతాయి. ఇక మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో నడిపించే సమయం వచ్చింది. భయం, ఆందోళనలను వెనక్కి నెట్టి విజయపథంలో అడుగులు వేయండి. మీ అదృష్ట ద్వారాలు ఇప్పుడు పూర్తిగా తెరుచుకున్నాయి. దైవకృపతో ప్రతీదీ మీకు సులభతరమవుతుంది. ఇన్నాళ్లుగా కేవలం మీ ఊహల్లోనే ఉన్న కలలు ఇప్పుడు కళ్ల ముందు నిజం కాబోతున్నాయి. సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావటం చూసి మీరే ఆశ్చర్యపోతారు. మేషరాశి జాతకులారా, ఆశించిన గమ్యాన్ని చేరుకోటానికి మీరు ఎన్ని రాత్రులు నిద్రలేకుండా గడిపారో, ఎంతగా కష్టపడ్డారో ఆ దేవుడికి తెలుసు. అందుకే ఇప్పుడు ఆ కలలన్నీ మీ కళ్ల ముందే సాకారం కాబోతున్నాయి. రాబోయే 2 రోజుల్లో మీ జీవితం ఒక కొత్త ఎత్తుకు చేరుకుంటుంది. ఆ శ్రీ మహావిష్ణువు కరుణ, లక్ష్మీదేవి ఆశీస్సులతో మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది. ఇప్పటిదాకా మూసుకుపోయాయి అనుకున్న విజయ ద్వారాలు ఇప్పుడు వాటంతటా అవే తెరుచుకోబోతున్నాయి. మీ కెరియర్ అయినా, బిజినెస్ అయినా, ఆస్తిపాస్తుల పెంపుదలైనా, చివరకు మీ వ్యక్తిగత విజయాలైనా సరే, ప్రతి విషయంలోనూ గెలుపు మీదే. ఇకపై మీరు విపరీతంగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం మీపై ఉంది. మీరు చేసే చిన్నపాటి ప్రయత్నం కూడా ఊహించని పెద్ద ఫలితాలనిస్తుంది. మీ కెరియర్లో ఏ ఎదుగుదల కోసమైతే ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారో అది ఇప్పుడు చాలా త్వరగా మీ ముందుకు వస్తుంది. ఆర్థికంగా మీ పరిస్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది. ఇక 5 పెద్ద శుభవార్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి శుభవార్త, ఇన్నాళ్లు మిమ్మల్ని వేధించిన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతున్నాయి. ప్రతి పనిలోనూ అడ్డుపడుతున్న ధన సమస్యలు ఇక ఉండవు. విష్ణుమూర్తి, శనిదేవుడి కృప వల్ల అకస్మాత్తుగా ధనలాభం కలిగే యోగం పట్టింది. మీరు అసలు ఊహించని మార్గాల ద్వారా డబ్బు అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. రెండవ శుభవార్త, మీ కెరియర్ మరియు వ్యాపారంలో తిరుగులేని సక్సెస్ లభిస్తుంది. ఇన్నాళ్లు మొదలు పెట్టలేకపోయిన పనులు, మధ్యలో ఆగిపోయిన ప్లాన్స్ ఇప్పుడు వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్ లేదా జీతం పెంపు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి ఊహించని లాభాలు వస్తాయి. కొత్త పెట్టుబడులు పెట్టిన వారికి మంచి రాబడి అందుతుంది. మూడవ శుభవార్త, మీ జీవితంలో రహస్యంగా ఉంటూ మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్న శత్రువులు ఇప్పుడు ఓడిపోతారు. మీ వ్యక్తిత్వంలోని తేజస్సు ఎంతలా పెరుగుతుందంటే మీ శత్రువులు మీ ముందు తలవంచక తప్పదు. మీకు కీడు చేయాలని ఎవరైనా ప్లాన్ వేస్తే ఆ గోతిలో వాళ్లే పడతారు. ఎందుకంటే దైవబలం ఇప్పుడు మీకు రక్షణ కవచంలా మారుతుంది. నాలుగవ శుభవార్త, కుటుంబ సమస్యలు లేదా వ్యక్తిగత ఒత్తిడి మిమ్మల్ని లోలోపల బలహీనపరుస్తుంటే ఇక ఆ టెన్షన్లన్నీ తీరిపోతాయి. ఇంట్లో ప్రేమానురాగాలు పెరుగుతాయి. ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. మేషరాశి జాతకులారా, కుటుంబంలో ప్రశాంతత పెరగటమే కాదు, తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోయి ప్రేమానురాగాలు బలపడతాయి. మీ ఇంట్లో ఏదైనా పెద్ద శుభకార్యం జరగటానికి బలమైన యోగాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఎవరికైనా వివాహం కాక ఆగిపోయి ఉంటే ఇప్పుడు వారికి సంబంధాలు కుదిరి పెళ్లి బాజాలు మోగే శుభ సంకేతాలు అందుతాయి. ఇక 5వ శుభవార్త ఏంటంటే మీ జీవితంలో ఆధ్యాత్మిక శక్తి పెరగబోతోంది. విష్ణుమూర్తి మరియు శనిదేవుడి కృప వల్ల మీకు అకస్మాత్తుగా ఏదో ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. మిమ్మల్ని లోలోపల వేధిస్తున్న ఆందోళనలు, భయాలు ఇక ముగిసిపోతాయి. మీలో ఒక కొత్త శక్తి, కొత్త ఉత్సాహం ప్రవేశిస్తుంది. దీనివల్ల మీ ఆత్మవిశ్వాసం ఎంతలా పెరుగుతుందంటే మీ అదృష్టం ఎలా బలపడుతుందో మీ కళ్లతో మీరే చూస్తారు. మిత్రులారా, ఈ 5 శుభవార్తలు మీ జీవితంలో ఒక కొత్త సూర్యోదయం రాబోతుంది అనటానికి దైవిక సంకేతాలు. విష్ణుమూర్తి, శనిదేవుల దయతో మీ రాత మారబోతుంది. సక్సెస్, ఐశ్వర్యం మరియు ఆనందం ఇవన్నీ మీ దరి చేరబోతున్నాయి. అందుకే ఈ అద్భుతమైన సమయాన్ని వృధా చేయకండి. భగవంతుణ్ణి స్మరిస్తూ పాజిటివ్ ఆలోచనలతో మీ పనుల పట్ల నిజాయితీగా ఉండండి. గుర్తుంచుకోండి, ఈ సమయంలో బద్ధకం అనేది మీ శరీరానికి విషం లాంటిది. ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనిలో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి. ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే వాటిని జయించటానికి మానసిక ధైర్యాన్ని పెంచుకోండి. ఇక వ్యాపారం నిమిత్తం బయట ఊర్లకు వెళ్లే మేషరాశివారు మీ ఇల్లు మరియు సొమ్ము విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దొంగతనాలు జరిగే ప్రమాదం ఉంది. మీ ఇంటిని, పరిసరాలను చిన్న చిన్న మార్పులతో అలంకరించుకోండి. అది ఇంటికి కొత్త కళను ఇస్తుంది.
ఒకవేళ మీరు మనస్సు విప్పి మాట్లాడితే మీ ప్రేమికుడు లేదా ప్రేమికురాలు మీ ముందుకు ఒక దేవదూతలా వచ్చే అవకాశముంది. మీ మనసులో మెదిలే కొత్త ఐడియాల ద్వారా డబ్బు సంపాదించే మార్గాలను వెతకండి. ఈరోజు ప్రయాణాలు, వినోదాలు మరియు కొత్త వారితో పరిచయాలు ఉండే అవకాశముంది. మీ భాగస్వామి ఇచ్చే ప్రేమ వల్ల మీరు ఒక రాచరికపు అనుభూతిని పొందుతారు. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం అశ్రద్ధ వద్దు, లేదంటే ఇబ్బందులు తప్పవు. మరో ముఖ్యమైన విషయం, ఈరోజు ఎవరైనా మీ ఇంటికి వచ్చి అప్పు అడగవచ్చు. వారికి డబ్బు ఇచ్చి మీరు ఆర్థిక ఇబ్బందుల్లో పడే అవకాశముంది కాబట్టి ప్రస్తుతానికి అప్పులు ఇవ్వటం లేదా తీసుకోవటం మానుకోండి. అనారోగ్యంతో ఉన్న బంధువులను పరామర్శించటం మంచిది. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు ప్రపంచమంతా చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే మీ వ్యాపార రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు. అలా చేస్తే మీరు చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. మీరు కొంచెం ఏకాంతాన్ని ఇష్టపడేవారైనా సరే ఈరోజు ఆఫీస్ పనుల వల్ల కొంత టెన్షన్ కలిగే అవకాశముంది. మేషరాశి జాతకులారా, మీరు సాధారణంగానే కొంచెం ఏకాంతాన్ని ఇష్టపడతారు. ఈరోజు మీకు మీకోసం సమయం దొరుకుతుంది. అయితే ఆఫీస్ లేదా పనికి సంబంధించిన ఏదో ఒక చిన్న సమస్య మీ మనసును తొలిచేస్తూ ఉండవచ్చు. దాని గురించి మరీ ఎక్కువగా ఆలోచించే ఒత్తిడికి గురికావద్దు. మీ వైవాహిక జీవితంలో ఉన్న గొప్ప ప్రయోజనాలను ఈరోజు మీరు అనుభవిస్తారు. మీ భాగస్వామి ఇచ్చే తోడ్పాటు మీకు కొండంత అండగా నిలుస్తుంది. మీ ప్రవర్తన మరియు మీ మాట తీరు ఇతరులను ఎంతో ఆకర్షిస్తాయి. మీరు చేసే ప్రయాణాలు కొంత అలసటను, ఒత్తిడిని కలిగించినప్పటికీ ఆర్థికంగా మాత్రం అవి మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. ఇంటి పెద్దలు లేదా వయసులో పెద్దవారైన బంధువులు కొన్ని అసాధ్యమైన కోరికలతో మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశముంది. ఓపికగా వ్యవహరించండి. ఈరోజు ప్రేమలో ఉన్నవారికి ఊహలు, వాస్తవాలు ఏకమై ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తాయి. మిత్రులారా, చూశారు కదా, మేషరాశి జాతకులారా, మీ జీవితం ఇప్పుడు ఒక అద్భుతమైన మలుపు తిరుగుతోంది. దైవానుగ్రహంతో వచ్చే ఈ 5 శుభవార్తలను అందుకోటానికి సిద్ధంగా ఉండండి. భగవంతుడిపై నమ్మకం ఉంచండి. విజయం ఖచ్చితంగా మీదే. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన రాశిఫలాలు మరియు మీ జీవితాన్ని మార్చే జ్యోతిష్య పరిహారాల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోవటం మర్చిపోకండి. అప్పుడే మా ప్రతి వీడియో మీకు వెంటనే చేరుతుంది. ఆ శ్రీ మహావిష్ణువు మరియు మహాలక్ష్మి ఆశీస్సులు మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో జై శ్రీమన్నారాయణ, జై మహాలక్ష్మి అని తప్పకుండా రాయండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.